వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో మొన్న జరిగిన మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై జరిగిన దాడులను ఖండిస్తూ ఏమైనా చెయ్యాలి అనుకుంటే ప్రజలకి మీ కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలను నెరవేర్చి ఇదిగో ప్రజలకు మేం చేశామని చెప్పుకోవాలి, కానీ ఒక జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త మద్యం సేవించి ట్రాక్టర్ను ఇంటిపై దూసుకువెళ్తూ ఆయన ప్రాణాలకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా అక్కడ ఉన్న కార్లను ఫ్లెక్సీలను గుద్దుకుంటూ ఈ దాడులకు దిగి మీ విధానాన్ని దిగదార్చుకుంటున్నారు. ఎప్పుడు ఎల్లకాలమే ప్రభుత్వం ఉండిపోదు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. దయచేసి ఈ దాడులు ఆపకపోతే రాష్ట్రం మొత్తం ఉద్రిక్తం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, దీనికి బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకుని ఎవరున్నా సరే వెనకాల వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా. ఇది ముద్రాడ 3 రోజుల క్రితం ముద్రాడ పద్మనాభం గారు ఇంటి మీద దాడి జరిగింది. ఆ దాడిలో జనసేన అన్న వ్యక్తి డైరెక్టర్గా అతనే నేను జనసేన అని చెప్పుకొని ఆ తాలూకా జనసేన తాలూకా అని చెప్పి డైరెక్టర్ చెప్పాడు. అయినా సరే ఆడ ఆకుండా ఇష్టాసారంగా ఆ పార్టీ పట్టుకొని నేనే హీరోని చెప్పేసి పద్మనాభం గారు ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసి పద్మనాభం గారు కారుని గుద్దేసి, తర్వాత దురదృష్టం ఏంటంటే పద్మనాభం గారు బయటకు రాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే బయటకు వస్తే ఆయన ఆ జనసేన వ్యక్తి పొడిసేసి స్టేజీ కూడా వచ్చేసినాము. మా అదృష్టం బాగుండి మా నాయకుడు బతికి బట్టగట్టాడు, లేకపోతే ఆ జనసేన వ్యక్తి చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఇలాంటి ప్రవర్తనలో మన ఉభయ గోదావరి జిల్లాలకి రావడం ఇది తొలిసారి అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మన జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు. మరి మా చిన్న చిన్న నాయకులే మేమే భయపడి బతుకుతున్నాం. అలాంటి నాయకుడి ఇంటికి వెళ్ళి అలాంటి దౌర్జన్యం చేసేటంటే ఆ జనసేన నాయకుడిని ముందు అరెస్ట్ చేసి మరి మాకు భయం లేకుండా రేపొద్దున మేము కూడా సమాజంలో తిరిగేలాగా రోడ్డు మీద తిరిగేలా ఉండాలంటే మేము అటువంటి వ్యక్తిని అలా జనసేన నాయకుడిన కుర్రోడిని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇటువంటి ఖండంలో మనకు దురదృష్టకరమైన ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరగలేదు. దయించి ప్రభుత్వం కానీ తర్వాత అధికారులు కానీ దీన్ని ఖండించి గట్టిగా చర్య తీసుకొని ఆయన మీద చర్య తీసుకొని ఆయన అరెస్ట్ చేసి కోరుకుంటున్నాను. ఇలా జనసేన అని డైరెక్టర్గా మాట్లాడిన వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. ఎవడైనా సాటుపాట్లు చేసినా చేయొచ్చు, కానీ డైరెక్టర్గా జనసేన అని చెప్పి క్లియర్గా చెప్పాడు. తాతని బయటికి రమ్మన్నాడు. ఎంత దురదృష్టం ఏంటంటే మరి ఆయనకి కొత్త కాదు రాజకీయాలు, అతనికి ఇలాంటి రాజకీయాలు చాలా చేశాడు. దయించి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి మా నాయకుడిని కాపాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అగైన్ పేషెంట్ గారు ఒక మాట అంటే ప్రతిభా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భూస్థాపిత అవుతుంది. సో దానికోసం మైలేజ్ కోసం మీ పార్టీ కార్యకర్తలే ఇలా చేశారని బయట టాక్ ఉంది. దానిపై మీ స్పందన? ఎవరు వచ్చినా పోయినా పార్టీలో నేనే కాదు, నేను పార్టీ నుంచి విడిపోయినా ప్రజలు ఓటైనకు సిద్ధంగా ఉన్నారు. ఇది గ్రహించండి. మీరు చేసిన పనులకి మేము చేసిన పనులకి తేడా గ్రహించారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు ప్రజలు. మేము పార్టీలు లేకపోయినా మా వెనకాల ఉన్నవాళ్ళు కూడా నువ్వు నన్ను వదిలేసి ఓటేసి హక్కు వైఎస్ఆర్సీపీకి ఉంది. దయించి ఎవరు ఎలా వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు. తప్పనిసరిగా వచ్చేది వైఎస్ఆర్సీపీ రాజ్యం. తప్పని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మా ముద్రాడ గిరి గారు ఎమ్మెల్యేగా అవుతాడు. ఇది గ్రహించండి. భవిష్యత్తులో మీరు చేసిన పనులు కూడా మేము చెయ్యం. మేము నీతి నిజాయితీగా బతికేవాళ్ళం. తప్పనిసరిగా మీరు ఎంత చేసినా దాన్ని భగవంతుడు నాడు చూసుకుంటాడు. మీ ఆ శిక్ష భగవంతుడు వేస్తాడు తప్ప మేము వేయం. మా పార్టీ వేయదు. గమనించండి. భవిష్యత్తులో మంచి ఇలాంటి తప్పుడు పనులు తప్పుడు రాజకీయాలు చేయకండి. ఏ రోజైనా చేసినా అది మేము అనుసుకుంటాం తప్ప మళ్ళీ రివర్స్ కూడా తీసుకోలేదు. మేము తీసుకోం. మీరు దయించి భగవంతుడు నాడు చూస్తాడు. ఆ శిక్ష మాకు దేవుడే వేస్తాడు.